హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బిర్యానీ గ్రేవీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గ్రేవీ మనకు బిర్యానీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బిర్యానీ గ్రేవీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను పచ్చివాసనంతా పోయి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరిగా వేగకపోతే పచ్చివాసన వచ్చేసి కర్రీ టేస్ట్ అంతా బాగుండదు. పల్లీలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పావు టీ స్పూన్ కలూంజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా ఈ విధంగా బాగా వేగిపోయి ఆయిల్ సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు గ్రేవీ చిక్కగా లేదా పల్చగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ కసూరి మేతి, పావు టీ స్పూన్ యాలకుల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత బిర్యానీ గ్రేవీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీని బౌల్లోకి తీసుకొని బిర్యానీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా చేసుకునే బిర్యానీ గ్రేవీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.